తెలంగాణ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్. మేడిగడ్డపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బరాజ్ కుంగితే శబ్దాలు రావని, భారీ శబ్దాలు వచ్చాయంటే అది ఖచ్చితంగా కూల్చివేత కోసం జరిగిన కుట్రే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారైనా. అయితే ఆయన వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. డిజైన్ నాణ్యతా లోపం కారణంగా మేడిగడ్డ కుంగిందన్నారు. మీరు ప్రపంచంలో నేనంతా ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. ఇక్కడ కుట్ర జరిగిందని, శబ్దాలు వచ్చాయని మీకు వినబడ్డాయి. ఆ శబ్దాలు నాణ్యత లోపం వల్ల కట్టారు. కాంట్రాక్టర్ జేబులు నింపడానికి నాసి రకం పదార్థాలు వాడి కట్టారు కాబట్టి కుంగిపోయింది. ఇలా 100 ఏళ్ళుగా ఉన్నటువంటి నాగార్జున సాగరు, పోచంపాడు, నిజాం సాగరు ఎందుకు కుంగట్లేదు? గీత కూడా పారట్లే. డిజైన్ లోపం వల్ల నాసి రకం పదార్థాలు వాడడం వల్ల కుంగింది.